ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? అంత ఆడియన్స్ వల్లే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ వచ్చేస్తుంది సునీతే. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీతే, నువ్వు చెప్పా కదా. ఇదేట్రమాయా పండగ పూట మనకి ఊర్లోంచి బహిష్కరణ. ప్రతిసారి బహిష్కరణ కోసం బాధపడే కన్నా దానికి ఓ పరిష్కారం ఆలోచిద్దాం రా. పరిష్కారం లేదు కానీ నా షాప్ లో గుడ్డుకారం ఉంది. దాన్ని తీసుకెళ్లి నీకు మాయా పండగ కూతురు మాట్లాడకూడదు. అదే గుండుకు రాసుకోమంటున్నాను రా. ఏ, నా అందమైన హెయిర్ స్టైల్ పాడు చేద్దామనా? ఏయ్, నువ్వు ఆగు. ఏం చెయ్యాలి? మనల్ని సమస్య నుంచి బయట పాడేసేవాడు ఈ భూమి మీద ఎక్కడున్నాడు? రే, భూమి మీద కాదు ఆకాశంలో ఉన్నాడు, అటు చూడు. కాకి దాన్ని ఏం చేద్దాం? రే, కాకు కదరా, అదే మనకు ఇప్పుడు కాకు. అవునరా అసలు. ఏయ్, ఏం చెప్తున్నారా? రే, అసలు కాకిని కాకి అని ఎందుకంటారో తెలుసా? అదిగో నువ్వేడు. దాన్ని కోడి పుంజని పిల్లరు కాబట్టి. అబ్బా, ఎన్ని తెలివితేటలానా నీకు? ఆ గుండె ఇలా పడే. అబ్బా, అబ్బా, ఆపరా రే. మరి ఏట్రా సొల్యూషన్ చెప్పమంటే సొల్లు చెప్తున్నావు? అదేనా సొల్యూషన్? ఆ కాకిని తీసుకెళ్లి కోడి పుంజలో చేద్దాం. అలా ఎలా చేస్తావురా? వర్కౌట్ అవుతా? ఎందుకు అవదరా, నాకు వదిలేవన్నీ. దొరికేసింది. ఇంకేరా మొదలైన పెయింటింగ్. రెడీరా? బాబు భలే ఉందిరా. అవును రేరు బాబు, బాగుంది గాని మరి ఇది ఎర్తెలరా? దొరికేద్దమ్మయ్యా. దొరకలేరా? అబ్బా ఎన్ని తెలియదేనరా నీ గుండ్లో. పదండి వెళ్దాం. ప్రెసిడెంట్ గారు, ఏంటి ప్రెసిడెంట్ గారు, బయట రండి. ఇదిగోండి మీ కాకు. అదేనండి మీ కోడి పుంజు, ఇంగ్లీష్ లో కాకే కదా. ఇది నా కోడేంట్రా? అవునండి బాబు, మీ సమరసింహం ఇది. మరేంటి సన్నగా అయిపోయింది? అదేంటండి అలా అంటారు? రాత్రి నుంచి వాటికి తినడానికి జీడిపప్పు లేక, తాగడానికి మిల్క్ షేక్ లేక, పడుకోవడానికి షెల్టర్ లేక, ఎండకు ఎండే వానకు తడిసి చలికి బిగిసి ఇలా అయిపోయినాయి. మరి వీటితో పంది వెలయ్యాలరా? ఎంతసేపు అండి ప్రెసిడెంట్ గారు? మీరు ఫుడ్ ఎడితే లావు అయిపో సాయంత్రం కల్లా. పైగా మీరు మామూలు కడతారేంటి ధర్మప్రభువులు? అరిటాకుతో కలిసి మొత్తం 36 ఐటమ్లు పెట్టారంట భోజనాలకి లాస్ట్ టైం. ఆ తేనుపు నాకేం కాస్తుంది. ఓకేరా. ఇంతకీ దీని ముట్టికేమైంది? అదా అరే ఈరబాబు చెప్పరా. చెప్పరా? అంటే అదే బుజ్జిగుండు రాత్రి ఎక్కడో దెబ్బ తగిలించుకుందండి. వచ్చే దారిలో ప్లాస్టర్ వేసి తీసుకొచ్చాం. రేపటి దాకా తీద్దన్నాడు ప్లాస్టర్. మరి ఫుడ్ ఎలా పెట్టాలరా? సాయంత్రం నాకు పందెం. అంటే అది ఫుడ్ అంతా మిక్సీ కొట్టించేసి ట్యూబ్ నుంచి పట్టించేయండి. బాగుంది. మళ్ళీ ఏంటండి? మరి నా సమరసింహం ఏదిరా? మాయ నిజమే, ఇది 2 కోళ్ళు. ఇప్పుడు చెప్పేది అంటే అది ఇప్పుడు వచ్చింది కదండి ఒకటి. సాయంత్రం కల్లా ఆటోమేటిక్ వచ్చేది. ముందు మీ బుజ్జిగుండు బాగా చూసుకోండి, నేను నాకు తీసుకొస్తాను. మళ్ళీ ఏంటండి? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.
ఆలోచిస్తుంటేనే సురి చూడమయ్యా పండగ పూట ఎంత డల్ల కూర్చున్నా అంటే ఏంటి ఇప్పుడు వెళ్ళి వదరుతావా అదే కదా భయ్యా జోడిచ్చి కూడా అతను చేద్దామా ఏమయ్యా ఈడొకడు మాట్లాడితే టాపిస్తాడు సర్లేదా ఏమైంది కనుక్కుందాం. సునీత హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఏమే సునీత డల్లగున్నావే? మరి డల్లగుండపోతే ఏం చేయాలి? అదే ఎందుక డల్లని? పండగ అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు మాయా? ఏం చేస్తారా? ఊరంతా రౌండ్ వేస్తాం, వచ్చి తినేస్తాం, అలా అరగడానికి మళ్ళీ తిరుగుతాం, అలసిపోయి మళ్ళీ వచ్చి తింటాం, మళ్ళీ తిరిగేసి వచ్చి తినేసి పడుకుంటాం. అంతే కదా? ఏమే సునీత అంతే. చూడు మా స్కెడ్యూల్ ఫుల్ గా ఎంత బిజీగా ఉందో. నాకెవరన్నా తోడుంటే నేను అలాగే తిరిగేదాన్ని. తోడా మీ నాన్న వేయడే? పండగ పూట నన్ను ఒక్కదాన్నే వదిలేసి కోడి పందాలకు వెళ్ళిపోయాడు. మరి నీ ఫ్రెండ్ అదే బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ కుక్క తొక్కలా ఉంటది, పరంజ్యోతి దాని పేరు. ఏదోట్లే అసజ్యోతి, అదేమైందని? అలా బావతో పక్కూరు తీర్థానికి వెళ్ళింది. మరి ఎవరు లేరంటావు? ఏం మాట్లాడుతున్నావు సునీత? నీకెవరు లేకపోవడం ఏంటి? నేను ఉన్నాను కదా, నీకు తోడు నీడ గూడు గుడారం అన్ని నేనే. ఉన్న పలంగా మీ బాబు ఇంట్లోకి పంపిస్తే నీకు నీడలేదు గాని దానికి గుడు గుడారం ఈడనంట. నీకు దింపేలరా ఒకసారి గోపురం. అమ్మాయి ఊరుకోమయ్యా, అయినా పండగ కదా, నువ్వు వెళ్ళు ఎంజాయ్ చేయి. నేను సునీత బయటికి తీసుకెళ్తాను. అమ్మల్లుడు ఎంత మోసం చేసావురా, గుంట రాగానే గుంటనక్కలా అయిపోయావు కదరా. మాయ అలా అంటావేంట్రా? లవ్రా, అర్థం చేసుకో. సర్లే సావు. సునీత చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఏం చేద్దాం? ఆ కొండపైకి వెళ్ళి అక్కడ నేను తోకాలేంటి? కాదు పులి, గాలిపటం ఎగరేస్తే చాలు. అయ్యో బాబాయ్, సంక్రాంతి పండగ గాలిపటం సునీత. సునీత వెళ్ళిపోదాం. ఏమైంది సునీత? అబ్బా కాలు నొప్పులు వస్తున్నాయి పులి, కాసేపు ఆగుదాం. ఏమక్కర్లేదు, అయినా ఆగుదాం అన్న పదాన్ని ఆపుదాం, పైకి ఎక్కుదాం. ఎలా? ఇలా అయ్యో బాబాయ్, అనవసరంగా కవిటయ్యాం. నడు నిప్పించను బాబాయ్. ఏంటి పులి, అలిసిపోయావా? కాదు సునీత, అయినా నువ్వు నా పక్కనుంటే అలుపు సలుపు ఉండదు. సునీత, నీకెప్పుడు నేను చోటు చెప్దాం అనుకుంటున్నాను సునీత. ఏంటి పులి? అది అది పులి, గాలిపటం కిందకు వచ్చేస్తుంది, పైకి ఎగరే, ఇంకా పైకి బాగా. సరే, నీకోటి చెప్పాలన్నా సునీత. చెప్పు. అది ఐ ఐ పులి, గాలిపటం తెగిపోయింది, ఎవరో తెంపేశారు. ఎవడో కట్ చేసినాడు. వస్తున్నాను. పులి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాకు ఆ గాలిపటం తీసుకురా. నాకు ఎలాగన్నా గాలిపటం కావాలి, తీసుకురా. ఇంత క్యూట్ గా అయితే ఏం చేస్తాం? తీసుకొస్తాం. సరే, ఇక్కడ ఉండు. ఏండి, మీరు రెడీ అయినా పందానికి? ఆ మాట నేను అడగాలరా, సిద్ధమే? మరి వెయ్యండి. ఆగండి ఆగండి, దాని మూతికి ఏదో కట్టారు, ఏంటది? అదేం లేదులే, పందిమే. అలా ఒప్పుకోండి, అది రూల్ కాదు, అది తీయండి. అవునండి, రూల్ ప్రకారం అది ఉండకూడదు, తీసేయండి. రూల్ అంటే రూలేనండి, తీసేయాలి. ఏమయ్యా రూల్స్ పట్టించుకోవట్లేదా? ప్రెసిడెంట్ నాను వదలా. అది దెబ్బ. దెబ్బ లేదు గెబ్బ లేదు, తీయండి, లేదా పందెం లేదు. దీన్నేనా సంవత్సరం పెంచారు? సొల్లాపి సమరంలోకి దింపరా. నేను రెడీ. పాలేరు రెడీ అండి. 3, 2, 1 కొట్టుకోండి. అమ్మయ్యా, ఇప్పుడు దొరికింది గాలిపటం. నమస్కారం ప్రెసిడెంట్ గారు.
ఇదేంటిది అందరి ముఖాలు ఎలా ఉన్నాయి? నేను ఇంత సంస్కారంతో నమస్కారం చెప్తే అప్పుడు ప్రతి నమస్కారం పెట్టట్లేదు. ఒకసారి మీ మా ఆయన కూడా పిలు, ఇద్దరికి కలిపెడతాను నమస్కారం. ఏట్రా ఏమైంది? చేతిలో కైట్, నీ ముఖంలో లైట్. అన్నట్టు సీనియర్ సిటిజన్స్ అంతా ఏంటి మనం లేకుండా పండగ చేసుకొని మారం చేస్తున్నారా? మారం కాదురా, మీకు పెడతా కారం. ఏడు దొరికిసినట్టేనా? కంప్లీట్ గా దొరికేసినట్టే. ఏయ్! లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.